హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ అందరికీ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, గోరింటాకు ఎర్రగా ఎలా పండుతుంది, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, అయితే మరి ఈ గోరింటాకు జన్మరహస్యం ఏమిటి, దానిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోరింటాకు గౌరీ ఇంటి ఆకు, సాక్షాత్తు పార్వతీదేవికి సంబంధించినది. చిన్నతనంలో గౌరీదేవి చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఒకసారి రజస్వలం అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఒక మొక్కై పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తె పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఈ ప్రాంతానికి వస్తాడు. అంతలో ఆ మొక్క పెద్దదై పెరుగుతుంది. నా వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం కలదు అని పర్వతరాజును అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి ఆతకాయితనంగా వెళ్ళి ఆ చెట్టు యొక్క ఆకు కొమ్మను తెంపగా ఆ చేతులు ఎర్రగా మారుతాయి. అమ్మో, నా బిడ్డ చెయ్యి కందిపోయింది అని అనుకుంటున్న సమయంలో గౌరీదేవి నాకు బాధగా కలగలేదు, పైగా చాలా అలంకరణగా అనిపిస్తుంది అంటుంది. అప్పుడు స్త్రీలకు చిహ్నంగా, స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మన లోకంలో, మానవ లోకంలో ఉద్భవిస్తుంది అని పర్వతరాజు చెప్తారు. అందుకే గోరింటాకు చాలా అలంకరణగా ఉంటుంది. చూశారు కదా గోరింటాకు యొక్క జన్మరహస్యం.